అట్లనే తాగాడు, నేనే అట్లా మానిపించా చెప్పించా. ఏడిపించేసాడండి అసలు. చాలా రోజుల తర్వాత థియేటర్లో ఏడ్చాను. నాకు తెలిసి రవితేజ అన్న కెరియర్ లో ది బెస్ట్ మూవీ ఏంటంటే అది ఇరుముడు అని చెప్పుకోవచ్చు. చెప్తున్నా, రవితేజ క్యారెక్టర్ మొత్తం ఫిజ్ అయిపోవాలి, అంత మంచి యాక్టింగ్ చేసిండు. బ్లాక్ బస్టర్ అంతే. చిరంజీవి గారిని చూసినట్లయితే అనిపించింది రవితేజ గారిలో అంత మంచి పర్ఫార్మెన్స్ ఉంది. ఒక తండ్రి కూతురు సెంటిమెంట్ మాత్రం అయితే చాలా బాగుంది. రవితేజ గారు కంబ్యాక్ ఇచ్చిన మూవీ వేసుకొచ్చింది. బాధ పెట్టేసింది. లాస్ట్ 5-10 నిమిషాలు ఏడ్ చేసామన్నా. జీవి ప్రకాష్ గారు హ్యాస్ గివెన్ ద బెస్ట్ యాక్చువల్లీ. ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీస్ లో చాలా మంచి మూవీ, మీనింగ్ఫుల్ మూవీ, చాలా బాగుంది. శివ నిర్వాణ నుంచి ఇలాంటి ఒక ఫిలిం ఎక్స్పెక్ట్ చేయం. సినిమా ఎలా అనిపించింది? ఫాదర్ క్యారెక్టర్ బాగా నచ్చింది. ఇంతకుముందు మా ఫాదర్ కూడా అట్లనే తాగాడు, నేనే అట్లా మానిపించా చెప్పించా. ఏం నచ్చింది సినిమాలోని? ఎక్కువ మనకంట యాక్టింగ్ బాగా నచ్చింది. మామ కూడా బాగా చేశాడు, నాకు బాగా చేశాడు, నచ్చింది. ఫాదర్ సెంటిమెంట్ ఎలా అనిపించింది? చాలా బాగా నచ్చింది. సాంగ్స్ డివోషనల్ సాంగ్స్ చాలా నచ్చింది. సాంగ్ కూడా బాగా నచ్చింది. ఏడిపించేసాడండి అసలు. చాలా రోజుల తర్వాత థియేటర్లో ఏడ్చాను. మంచి బ్లాక్ బస్టర్, అసలు ఎమోషనల్ బ్లాక్ బస్టర్. అసలు కామెడీ ఏం లేదు, ఒక ఫాదర్ అండ్ డాటర్ మధ్య సెంటిమెంటు. అసలు రీసెంట్ టైంలో ఇలాంటి సెంటిమెంట్ సినిమా నేను చూడలేదు. నాకు బాగా నచ్చింది. నేను ఇంటర్వెల్ తర్వాత ఏడ్ చేసా. ఇంకా నార్మల్ ఆడియన్స్ అయితే ఇంకా పిచ్చి పోనకాలి. చాలా బాగుంది. ఒక మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇది రవితేజ హిట్ కాదు, అయ్యప్ప స్వామి ఇచ్చిన ఒక మంచి బంగారం లాంటి బ్లాక్ బస్టర్. సో ఈ సినిమా మన బంగారు పాలక సాంగ్ అయితే అసలు థియేటర్లో ఆడియన్స్ అంతా కూడా పూలు చల్లుతున్నారు. సో చాలా బాగుంది. ఎవరో అన్నాడు మొన్న రవితేజని తొక్కేస్తున్నారు ఎక్కేస్తున్నారని. నేను చెప్తున్నా, స్టోరీలో దమ్ముంటే సరైన కథ ఎంచుకుంటే ఎవడైనా సరే ఇటు కొడతాడు. నువ్వు స్టోరీ సరిగ్గా ఎంచుకోకుండా ఏదో ఎక్కేశారు తొక్కేశారు అంటే, ఇప్పుడు ఆరక్ష అన్నాడు హిట్ అయింది, అజయ్ భూపతి ఇటు కొట్టేశాడు, రాజేష్ ఫ్లాప్ అయింది, నాగశౌర్య తొక్కేశారు. ఇంతేనా? అలా అనుకుంటే పవన్ కళ్యాణ్ గారికి 5-6 ఫ్లాపులు వచ్చినాయి గబ్బర్ సింగ్ ముందు. అలా అని చెప్పి పవన్ కళ్యాణ్ తొక్కేశారేంటి? ఎవడైనా ఒకటే చెప్తా, సినిమా బాగుంటే ఆడుతుంది. దీనికి ఎక్కేసి తొక్కేయడానికి ఒక వ్యక్తి కారణం అయితే కాదు. ఎవడైనా ఆయన కూడా పేకలేరు. 10 to 10. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, కెమిస్ట్రీ చాలా బాగుంది. రవితేజ గారి నుంచి ఇలాంటి ఫిలిం ఎక్స్పెక్ట్ చేశారా మీరు? చేయలేదు, బట్ సూపర్ ఉంది, నాకు ఇష్టం, చాలా నచ్చింది మూవీ. చాలా బాగుంది. అంటే ఇరుముడి సినిమా చూసినా ఇది కదా సినిమా అంటే, ఇది కదా మా రవణ రేంజ్ అంటే ఏమైనా సినిమా ఉందా? నిజంగా ఇవి థియేటర్లు అయితే కావు, నిజంగా చెప్తున్నా పెద్ద పెద్ద పడి పూజలు చేసే దేవాలయాలని చెప్పుకోవచ్చు. నిజంగా సినిమా అయితే మామూలు లేదు. ఆ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ ఉంటుంది. అసలుకి ఏం ఏడిపించిండు అన్న. మొన్ననే మా వైఫ్తో నేను కొట్లాడి మా వైఫ్ మా కూతురు వెళ్ళిపోయింది. ఎమ్మటే ఫోన్ చేసి మరి నా కూతుర్ని నా దగ్గరికి పంపించమని కోరుకున్నా తెలుసా. అంతలా ఉంది. ఇంకా అయ్యప్ప స్వామి భక్తులు ఎవరెవరు ఉంటారో అన్న, నవంబర్ వరకు వెయిట్ చేయకండి అన్న. థియేటర్లో మీ గురించి వెయిట్ చేస్తున్నాయి. ఏమన్నా పాటలా పల్లి కట్టో శబరిమలెక్కే కల్లం వల్లం కాలికి మెత్త స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. పాటలు అయితే వేరే రేంజ్లు ఉన్నాయి. కానీ ఒకటొక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, అది ఏమంటారు మల్లెపూల పాలక అనే సాంగ్ అయితే అసలుకి అంతా మనం ఎక్స్పెక్ట్ చేసినంత బాగాలేదు. అసలుకి కట్టు ఇరుముడి కట్టు అయితే వేరే రేంజ్లో ఉంది. ఆ డైలాగ్స్ ఎందుకు రావన్నా? అసలుకి నువ్వు రోజుకి ఏజ్ అయిపోతుంటే నువ్వు ముసలోడు అవుతున్నావు అనుకుంటున్నావు, లేకపోతే కుర్రోడు అవుతున్నావు అనుకుంటున్నావు. అసలుకి అంతా ఏందని అసలుకి మన వెనకాల ఒకడు ఉన్నాడు, మన పిల్లల జోలికి వస్తే పేగులు తీసేస్తాడన్న డైలాగ్ వింటుంటే నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి. కానీ లేడీస్ ప్రతి ఒక్కరి సినిమా చూడాలి, ఆదరించాలి. నిజంగా నాకు తెలిసి రవితేజ అన్న కెరియర్లో ది బెస్ట్ మూవీ ఏంటంటే అది ఇరుముడు అని చెప్పుకోవచ్చు. శరణమయ్యప్ప, ఎందుకంటే స్వామి శరణమయ్యప్ప. నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం ఇడిముడి ఏం తీసిరో కానీ సినిమా మాత్రం ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి డైరెక్టర్ గారికి. అసలు రవితేజ యాక్టింగ్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు, మొత్తం చాలా డిఫరెంట్గా అనిపించింది రవితేజ గారికి. ఇన్ని సినిమాలు చూసిన లెక్కలాగా ఇప్పుడు ఇడిముడి సినిమా చూస్తే మాత్రం నిజంగా చెప్తున్నా, రవితేజ క్యారెక్టర్ మాత్రం ఫిజ్ అయిపోవాలి, అంత మంచి యాక్టింగ్ చేసిండు. నిజంగా అయ్యప్ప మాల వేస్తే ఇలా చేస్తారో యాక్టింగ్ నిజంగా చెప్తున్నా. ఆ మాల వేయడం కూడా ఆయన అదృష్టం అనుకోవాలి, అయ్యప్ప స్వామి కరుణించి అనుకోవాలి. ఆ క్యారెక్టర్ చేయాలంటే కూడా మామూలు మాట కాదు, అంత మంచి యాక్టింగ్ చేసిండు రవితేజ గారు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అందులో ఉన్న పాప కూడా చాలా బాగా చేసింది, అలా కూతురు క్యారెక్టరు
నిజంగా చెప్తున్నా సినిమా మాత్రం ఒక రేంజ్లో పోతుంది. ముందుగా డైరెక్టర్కి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం. నిజంగా చెప్తున్నా మళ్ళీ ఇప్పుడే మనకు శబరిమల ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి వచ్చినట్టు అనిపిస్తుంది. నాకు అంత బాగా అనిపించింది. అసలు ఆ సినిమా థియేటర్లో చూస్తే మనకి సాక్షాత్తం ఒక అయ్యప్ప స్వామి ఒక శబరిమలకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. అంత మంచి అనిపించింది సినిమా మాత్రం చాలా సూపర్ ఉంది. మైండ్ బ్లో సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్. రవితేజ అన్న ఇచ్చి పడేసిన సినిమా మాత్రం సూపర్ అంటే సూపర్. స్వామియే శరణమయ్యప్ప. అసలు మామూలు లేదు బ్రో సినిమా. చాలా అంటే చాలా ఎమోషన్ ఉందన్నమాట సినిమాలో. అస్సలు రవితేజ వింటేజ్ రవితేజ అనమాట. మనం విక్రమార్కుడిలో కూతురు మీద ప్రేమతో ఒక సాంగ్ ఉంటుంది జోలాలి. ఆ సాంగ్లో మనం ఎంత ఇంటెన్స్ ఎమోషన్ ఫీల్ అవుతామో సినిమాలో ఫస్ట్ నుంచి ఒక కూతురు నాన్న మధ్య ప్రేమ అనేది చాలా అంటే చాలా డెప్త్గా చూపించాడు శివ నిర్వాణ. సినిమా అయితే వేరే లెవెల్ బ్రో. నేనేం చెప్పలేను. పీక్స్ అనమాట సినిమా. ఇంటెన్స్ ఇక క్లైమాక్స్ ఫస్ట్ నుంచి రవితేజ ఇంకా మామూలు కాదు. మామూలు అంటే మామూలు చేయలేదు. బ్లాక్ బస్టర్ అంతే. సూపర్ అంటే సూపర్ సినిమా అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అంటే స్టోరీ కూడా ఏదో స్టోరీ కాదు, ఇది మన స్టోరీ. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్కి పక్కా కనెక్ట్ అయ్యే స్టోరీ అనమాట. రవితేజ అన్న అయితే నిజంగా మాస్ కంబ్యాక్. ఆ ఫైటింగ్స్ కానీ ఆ యాక్షన్స్ కానీ ఆ ఎమోషన్స్ ఇదైతే అసలు నిజంగా చిరంజీవి గారిని చూసినట్లయితే అనిపించింది. రవితేజ గారిలో అంత మంచి పర్ఫార్మెన్స్ ఉంది. అసలు మామూలు మెసేజ్ కాదన్న. అంటే మెసేజ్ మంచి మెసేజ్ ఉంది. వాట్సాప్లో ఉండదు మెసేజ్. బుక్ మై షోలో వెళ్ళి ఇరుముడి బుక్ చేసుకోండి. అంత మంచి మెసేజ్ ఉందన్నమాట సినిమాలో. నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. సెకండ్ హాఫ్ ఉంటాయి చూడండి ట్విస్టులు. మామూలు ట్విస్టులు కాదు భయ. ఒకదానికి మించి ఒక ట్విస్ట్ ఉంటుంది అనమాట. క్లైమాక్స్ అయితే అసలు ఎవరు ఊహించని కూడా ఊహించలేరు. అంత మంచిగా ఉంటుంది. ప్రతి ఒక్కడు ఏడుస్తారు. ముఖ్యంగా ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికనో, లవర్నో, బ్రేకప్, ఆఖరికి ముసలి కూడా, ముఖ్యంగా అమ్మాయిలందరూ వాళ్ళ డాడీతో వెళ్ళి సినిమా చూడండి. ఒకటే చెప్తా, సినిమా మంచిగా ఉంటే థియేటర్లో చూస్తాం, సినిమా బాగాలేకపోతే ఫోన్లో చూస్తాం. ఈ సినిమా మాత్రం థియేటర్లో చూసే సినిమా అన్న. మీరందరూ పక్కా వెళ్ళి సినిమా చూడండి. మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. సినిమా చాలా బాగుందండి నిజంగా. అసలు రవితేజ గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేము. ఖచ్చితంగా కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఒక తండ్రి కూతురు సెంటిమెంట్ మాత్రం అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్క నాన్నగారు ఈ సినిమా చూడాలి. అసలు నిజంగా కూతురు డాడీ సెంటిమెంట్ మాత్రం అయితే చాలా బాగా చూపించారు. నిజంగా మీ కూతురు ఉన్న వాళ్ళు మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా చూడండి. నిజంగా మీకు ఏడ్చుకుంటే మాత్రం ఇంటికి బయటకు వెళ్తారు. అలా ఉంది సినిమా. ఖచ్చితంగా ఏడవకుండా మాత్రం ఈ సినిమాకి బయటకు వెళ్ళలేరు. చాలా సెంటిమెంట్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. సాంగ్స్ మాత్రం అయితే వేరే లెవెల్. అసలు ఒక సెంటిమెంట్, ఒక అయ్యప్ప స్వామి కనిపించారు. నిజంగా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. సెంటిమెంట్ అండ్ ఫ్యామిలీ మూవీ అని చెప్పాలి. వర్త్. థియేటర్లోనే చూసే వర్త్ ఇది. రవితేజ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసిన సినిమా అనుకోవచ్చు. రవితేజ గారు కంబ్యాక్ ఇచ్చిన మూవీ వేసుకొచ్చేది. హైలైట్ ఉంది మూవీ. డెఫినెట్లీ థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయండి మూవీ. ఎలా ఉంది సినిమా? అయితే చాలా బాగుంది. మా హీరో అయితే ఫైనల్గా మైండ్ బ్లోయింగ్ బ్లాక్ బస్టర్ కొట్టేశారు. రివ్యూర్స్, నెగిటివ్ రివ్యూర్స్ ఇచ్చిన వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, నెగిటివ్ రివ్యూ కానీ ఇచ్చారంటే స్వామి శరణం. యాక్చువల్లీ నేను సంవత్సరంకి 1-6 సినిమా చూస్తా. రవితేజ కోసం ఆయన మళ్ళీ కంబ్యాక్ ఇస్తారని ఒక నమ్మకంతో ఇలా తయారై వచ్చాడు అంతే, ఇంకేం కాదు. సినిమా అయితే ఎక్సలెంట్ అన్న. చాలా ఎమోషనల్గా ఉంది. బాధ పెట్టేసింది. లాస్ట్ 5-10 నిమిషాలు ఏడ్ చేసామన్న. చాలామంది ఏడ్చారు నాతో కలిపి. అయ్యప్ప భక్తులు కాదు, ఆడపిల్ల తండ్రి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. ఆడపిల్ల తండ్రి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. నేను ఒక ఆడపిల్ల తండ్రినే, అందుకు కనెక్ట్ అయ్యాను. ప్రతి ఒక్కరు చాలా బాగుంటుంది. సినిమా మొత్తం ఫాదర్ డాక్టర్ బాండింగ్ మీదే రన్ అవుతుంది. ఆడపిల్లల చుట్టూ రన్ అవుతుంది. అల్వా చూపించారు. రవితేజ ఇంకా పాప సాయి కుమార్ గారిది ట్విస్ట్ బాగుంది మూవీలో. రవితేజ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఫిల్మ్ అనుకోవచ్చా ఇది? యా, కంబ్యాక్ మూవీ ఇది. ఈ సినిమాతో లేడీస్ అందరికీ ఒక పవర్గా మారుతుంది. యా దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఉమెన్ షుడ్ బి స్ట్రాంగ్ అన్నది బాగా చూపించారు. ఇట్స్ నైస్. కొత్త కాన్సెప్ట్. ఇరుముడి అండ్ జీవి ప్రకాష్ గారు హ్యాస్ గివెన్ ద బెస్ట్ యాక్చువల్లీ. ఇరుముడి సాంగ్ అయ్యప్పది. యేసుదాస్ గారిది ఎట్లా ఫేమస్ అయిందో ఇప్పుడు ఈయన సాంగ్ చాలా బాగుంది. బాగుంది. అదే చెప్తున్నా కదా, అగైన్ ఇట్స్ అ కంబ్యాక్. రవితేజ గారు బాగుంది. చాలా చాలా బాగుంది. మస్ట్ వాచ్ ఎవ్రీవన్. బాగుంది. అంటే ఫస్ట్ నార్మల్గా వచ్చింది సాంగ్, సెకండ్ డీజే పార్ట్ వచ్చింది ఫైటింగ్ జరుగుతున్నప్పుడు. చాలా బాగుంది. సెంటిమెంట్ ఫిల్మ్ అండి. పిల్ల సెంటిమెంట్ బాగుంది అండ్ రవితేజ యాక్టింగ్ చాలా బాగుంది. పాప కూడా చాలా బాగా చేసింది. ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీస్లో చాలా మంచి మూవీ, మీనింగ్ఫుల్ మూవీ, చాలా బాగుంది. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ చాలా బాగుంది. యా
ఆడపిల్లలకి ధైర్యంగా ఉండాలని మంచి మెసేజ్ ఇచ్చారు అండ్ వాళ్ళు మాట్లాడాలని చెప్పడం అది చాలా బాగుంది. సెంటిమెంటల్గా బాగుంది. చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. అంటే శివ నిర్వాణ నుంచి ఇలాంటి ఒక ఫిలిం ఎక్స్పెక్ట్ చేయం. లవ్ స్టోరీస్ తీసారు ఇంత ముందు వరకు, ఆ ఎమోషన్ క్యారీ అవుతుంది అనుకుంటే ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ని ఇలా చూపించడం ఆయన దగ్గర నుంచి. అండ్ ట్విస్టులు, సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్టులు కానీ అవి, సో క్లైమాక్స్లో వచ్చే కోర్ ఎమోషన్ ఆ కూతురుది, అది చెప్తే రివీల్ అయిపోతుంది, థియేటర్లోనే చూడాలి. సో ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. అండ్ సాంగ్స్ నిజంగా మల్లెపూల పల్లకి సాంగ్ కానీ, ఇరుముడి కట్టు సాంగ్ కానీ, అయ్యప్ప వైబ్స్ అనమాట కంప్లీట్గా థియేటర్లో. స్వామియే శరణం అయ్యప్ప, అది నాకు తెలిసి రవితేజ గారికి దిస్ ఈజ్ ద కంబ్యాక్ ఫిలిం, బెస్ట్ కంబ్యాక్. అంటే రీసెంట్ 3-4 వీక్స్లో అందరు హీరోలు కంబ్యాక్ అంటున్నారు కాబట్టి రవితేజ గారు కూడా ఆ కంబ్యాక్ వచ్చింది. థియేటర్లో చూసే సినిమా అన్న ఇది. ఒకటి చెప్పాలి అంటే థియేటర్లోనే చూడాలి, ఓటీటీకి వస్తుంది లేదా తర్వాత చూసుకుందాం అని వద్దు. థియేటర్లో రండి, మీరు ఖచ్చితంగా సాంగ్స్ కానీ, సీన్స్ కానీ, ఎమోషన్ కానీ అన్నీ వైబ్ అవుతారు. అండ్ ఒక మంచి మెసేజ్ ఫిలిం. అలాగే ఆడపిల్లలు ఇంటిలో ఏం జరిగినా ఇంటికి వచ్చి చెప్పాలి, మనసులో దాచుకొని భయపడి ఉండిపోకూడదు అనే ఒక మెసేజ్ కూడా చాలా బాగా ఇచ్చారు. Yes, obviously. And music, background music, everything is fine. చాలా బాగుంది. అండ్ కమింగ్ టు మ్యూజిక్ పార్ట్ ఇస్ టూ గుడ్. క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది. రవితేజ యాక్టింగ్ అయితే చంపేస్తున్నారు. చాలా బాగుంది, బాగా షూట్ అయ్యారు. ఓవరాల్ రివ్యూ 5కి రేటింగ్ 5 ఇస్తా. మూవీ బాగుందండి. సూపర్ నైస్. నేను ఫస్ట్ టైం చూసాను, బాగుంది. చాలా ఎమోషనల్, బాగుంది. డివోషనల్ టచ్ ఏమైనా ఫోర్స్డ్గా ఉందా లేకపోతే? లేదు బాగుంది. ఎవ్రీథింగ్ ఏం నచ్చినాయంటే అంత బాగుంది. లైక్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఫీమేల్కి ఎక్కడ సెక్యూరిటీ లేదు, సో దాని బేస్డ్ ఉంది. మంచి మూవీ తీశాడు అసలు. ఇదైతే కంపల్సరీ ఒక హిట్ రవితేజది. ఇలాంటి ఫీల్ గుడ్ మూవీ ఇంకా తీయాలి అని అభినందనలు ఆశిస్తున్నారు. స్టోరీ బాగుంది, కొత్త ఉంది, అంతే బాగుంది మూవీ అయితే. బాగుంది, అన్ని సాంగ్స్ సూపర్ ఉన్నాయి. రవితేజ గారు అంటే ఎలా చేశారు? చాలా రోజుల తర్వాత ఇలాంటి డెవోషనల్ ఫిల్మ్ తీస్తున్నారు కదా, ఎలా అనిపించింది యాక్టింగ్? అంటే యాక్చువల్గా ఏంటంటే సార్ ఇట్లా చూస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఎప్పుడు పోలీస్ గెటప్స్ ఇట్లా హార్డ్ మాస్లో ఉండేవారు కదా, ఇంత సాఫ్ట్గా ఒక డాటర్ అండ్ ఫాదర్ రిలేషన్. సో గుడ్, సూపర్, చాలా బాగా చేశారు. కమ్ బ్యాక్ సూపర్ హిట్ అయితే ఎక్కువ ఉంటుందండి అంటే సినిమా. చాలా ఫుల్ ఎమోషన్, ఫన్ సూపర్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ హ్యాపీగా వచ్చి చూడొచ్చు. ఫ్యామిలీ పరంగా అయితే అందరూ వచ్చి చూడొచ్చు, నో ప్రాబ్లం. దాదా ఎట్లా ఎలా అనిపించింది సినిమా? చెప్పరా నిషి? సినిమా అయితే సూపర్ ఉంది, నాకు బాగా నచ్చింది. ఇంటర్వెల్కి ముందు ఒక సీన్ ఉంటుంది పాపతోటి రవితేజ గారితో, అది వేరే లెవెల్. ఇంటర్వెల్ తర్వాత ఒక ఫైట్ ఉంటుంది. అంటే రవితేజ గారిని చూస్తున్నాడు, మీకు ఎలా అనిపించింది? అంటే రవితేజ గారికి అదొకటి ఉంటుంది కదా, చిరంజీవి గారిది క్లాస్ అయితే ఏంటి, మాస్కి ఏదైనా సూపర్ అన్నట్టు. రవితేజ గారికి క్లాస్ అయినా మాస్ అయినా అది చేయగలరంటే ఒక రవితేజ గారే. ఇంకోటి ఏంటంటే ఆ ఇంటర్వెల్ తర్వాత ఒక ఫైట్ ఉంటుంది. అంటే ఫైట్ చెయ్యకుండానే, కొట్టకుండానే ఒక అయ్యప్ప స్వామి సాంగ్ తోటి, ఆ బీజిఎం తోటి, ఆ సాంగ్ తోటి ఎలా చెయ్యొచ్చు అనేది బాగా చూపించాడు. నాకు అదైతే గూస్ బంప్స్. చాలా 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 బాగుంది నిజంగా. రవితేజ గారికి ఇది మంచి హిట్. కొట్టు 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 సినిమా బ్లాక్ బస్టర్ కొట్టు, హిట్ 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 సినిమా హిట్, అంతే. అంటే ఇందాక బ్రదర్ అన్నట్టు యాక్షన్స్ ఉన్నాయి, చాలా స్టైలిష్గా ఉన్నాయి. ట్విస్టులు కూడా చాలా బాగున్నాయి, ప్రతి ఒక్కటి పండిందండి. సాంగ్స్, తండ్రి కొడుకుల ఎమోషను, ఒక 2 సాంగ్స్ చాలా బాగున్నాయి. రవితేజ గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అండ్ దాంతోపాటు పాప యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీశారు. డైరెక్టర్ గారికి అయితే మంచి ఫ్యూచర్ ఉంది, చాలా బాగా తీశారు. హాలీవుడ్లో అందరు హీరోస్ ఈ సినిమాని సపోర్ట్ చేస్తున్నారంటే, అందరూ ఈ సినిమాని సపోర్ట్ చేస్తున్నారంటారు, నిజమేనా? అది మంచి సినిమాని జనాలే సపోర్ట్ చేస్తారు, హీరోలు సపోర్ట్ చేయడం ఏంటి? జనాలు సపోర్ట్ చేశారంటే ఎవరైనా సపోర్ట్ చేస్తారు. అందరు మంచి సినిమా ఉంటే అందరు సపోర్ట్ చేస్తారు. సో కొందరికి నచ్చకపోవచ్చు, కానీ సినిమా అనేది నచ్చితే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. ఎమోషన్ సీన్స్ అయితే చాలా బాగా అనిపించింది, కంటతడి పెట్టించింది. సో ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం కనెక్ట్ అయిపోతుంది మూవీ. మాస్ కంబ్యాక్ విత్ ఫ్యామిలీ కంబ్యాక్. తెలుగు